హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఎస్క్యూఎల్ సిరీస్. ప్రీవియస్ లెసన్లో మనం కోరిలేటెడ్ సబ్ క్వెరీ గురించి నేర్చుకున్నాం. ఈరోజు మనం ఎగ్జిస్ట్ ఆపరేటర్ గురించి తెలుసుకుందాం. ఎగ్జిస్ట్ ఆపరేటర్ని ఎక్కువగా సబ్ క్వెరీస్తో యూస్ చేస్తాం. సింపుల్గా చెప్పాలంటే సబ్ క్వెరీస్లో కనీసం ఒక రికార్డ్ దొరికితే ఎగ్జిస్ట్ ట్రూ రిటర్న్ చేస్తుంది, రికార్డ్ దొరకకపోతే ఫాల్స్ రిటర్న్ చేస్తుంది. ముందు రెండు టేబుల్స్ చూద్దాం, ఎంప్లాయీ టేబుల్ అండ్ డిపార్ట్మెంట్ టేబుల్. అయితే ఇప్పుడు ఎంప్లాయీ టేబుల్లో వ్యాలిడ్ డిపార్ట్మెంట్ ఉన్న ఎంప్లాయీస్ని డిస్ప్లే చేద్దాం. అయితే క్వీరీ చూడండి, అవుట్పుట్లో ఎలా వస్తుందంటే రవి, ప్రియా, కరణ్. రాహుల్ అవుట్పుట్లో కనిపించాడు, ఎందుకంటే ఎంప్లాయీ టేబుల్లో D05 ఉంది, కానీ డిపార్ట్మెంట్ టేబుల్లో D05 అనే డిపార్ట్మెంట్ లేదు. కాబట్టి సబ్ క్వెరీ రికార్డ్ రిటర్న్ చేయదు, అప్పుడు ఎగ్జిస్ట్ ఫాల్స్ రిటర్న్ చేస్తుంది. రిజల్ట్గా రాహుల్ అవుట్పుట్లో ఉండడిగా. ఇక్కడ ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఎగ్జిస్ట్ ఆపరేటర్ వాల్యూస్ని కంపేర్ చేయదు, సబ్ క్వెరీ రికార్డ్ ఉందా లేదా అని దానిని మాత్రమే చెక్ చేస్తుంది. అందుకే సబ్ క్వెరీలో ఎక్కువగా select1 యూస్ చేస్తాం. select1 అని రాయడం వల్ల పర్ఫార్మెన్స్ కొంచెం బెటర్ ఉంటుంది, ఎందుకంటే ఎస్క్యూఎల్కి యాక్చువల్ కాలమ్స్ అవసరం లేదు, రికార్డ్ ఎగ్జిస్టింగ్ ఉందా లేదా అనేది మాత్రమే చెక్ చేస్తుంది. నాట్ ఎగ్జిస్టింగ్ కూడా ఉంటుంది. నాట్ ఎగ్జిస్టింగ్ అంటే సబ్ క్వెరీలో మ్యాచింగ్ రికార్డ్ లేకపోతే ట్రూ రిటర్న్ చేస్తుంది. ఇప్పుడు అవుట్పుట్లో ఏమొస్తుంది? రాహుల్, ఎందుకంటే రాహుల్ డిపార్ట్మెంట్ ఐడికి మ్యాచింగ్ రికార్డ్ లేదు. సో సింపుల్గా గుర్తుపెట్టుకోండి, ఎగ్జిస్ట్ అంటే మ్యాచింగ్ రికార్డ్ ఉంటే ట్రూ అని వస్తుంది, నాట్ ఎగ్జిస్ట్ అంటే మ్యాచింగ్ రికార్డ్ లేకపోతే ట్రూ అని వస్తుంది. ఇంటర్వ్యూలో ఎగ్జిస్ట్ ఇంకా ఇన్ మధ్య డిఫరెన్స్ అడుగుతారు. ఇన్ వాల్యూస్ని కంపేర్ చేస్తుంది, ఎగ్జిస్ట్ రికార్డ్ ఎగ్జిస్టింగ్గా అవుతుందా లేదా అని చెక్ చేస్తుంది. లార్జ్ డేటా సెట్స్లో ఎక్కువగా ఎగ్జిస్ట్ చాలా ఎఫిషియెంట్గా వర్క్ చేస్తుంది. సింపుల్గా గుర్తుపెట్టుకోండి, ఎగ్జిస్ట్ అంటే చెక్ రికార్డ్ ఎగ్జిస్ట్ ఆర్ నాట్, నాట్ ఎగ్జిస్ట్ అంటే చెక్ రికార్డ్ నాట్ ఎగ్జిస్ట్. ఇన్ అంటే మన కంపేర్ చేస్తుంది వాల్యూస్ని. నెక్స్ట్ వీడియోలో మనం సబ్ క్వెరీస్ కంప్లీట్ రివిజన్ చేద్దాం. సింగిల్ రో సబ్ క్వెరీ, మల్టీ రో సబ్ క్వెరీ, కోరిలేటెడ్ సబ్ క్వెరీ, ఎగ్జిస్ట్ ఆపరేటర్ మధ్య డిఫరెన్స్ని ఎగ్జాంపుల్తో చూద్దాం. థ్యాంక్ యూ. ఫాలో ఫర్ మోర్ అప్డేట్స్.